నమస్తే అమ్మా. ఏం చదువుతున్నావు? సెవెంత్. డాక్టర్ అవుతావా? పోలీస్ ధైర్యం ఉంది నీకు. వీళ్ళకి షాప్ లైసెన్స్ అడుగుతున్నావు అంటనా? చిన్న షాప్ ఎందుకు? ట్రేడ్ లైసెన్స్ అడుగుతావు. ఇంట్లో మేము కంప్లీట్ ఇస్తా అంటే కూడా ఎవరికైనా ఇచ్చుకోమా, నీకేమి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పాను. సచివాలయంలో వచ్చి ఆయన వచ్చి అడిగిన డబ్బులు అడిగినారా? సచివాలయం నువ్వు పని చేయ వాళ్ళకి. నాకు బోర్డు లేదు, బోర్డు ఉంటే డబ్బులు కట్టాలని నేను చెప్పు. లే ఇంటికి కూడా ఫైనాన్స్ నీకేమి ఇంట్లో ఉన్న నీకు డబ్బులు నువ్వు ఏదైనా షాప్ పేరు ఏం పర్లేదు. అట్లయితే పెట్టుకున్నాం సార్. నేను బయట కూడా పెట్టుకోలేదు, ఇంట్లో పెట్టుకున్నాం. ఎవరైనా వస్తేనక నాకు ఫోన్ చేయమను, కొంచెం ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. ఇస్తాలే. నేను అయితే అనవసరంగా ఎవరిని డిసైడ్ చేయను. లేలే, సంతకం పెట్టు. పెట్టినావా? పేరు సంతకం ఫోన్ నెంబర్ రాస్తే సార్ నేను అనవసరంగా అయితే ఫోన్ చేయను. చేయి. సైన్ చేయమ్మా, సైన్ చేయి. ఇక్కడ చేయాలి, ఇక్కడ నాకు చదువు రాదు పాపకి. చెప్పి పర్లేదు. నీకు నచ్చినట్లు చేయి. పోలీస్ అంటే ఇంగ్లీష్ లేకుంటే అడగండి సార్, కంప్లైంట్ ఇవ్వండి. ఏం లేదు. లేకనే మీరు పింఛన్ ఇస్తున్నాం మన బతుకమ్మ. మీ అమ్మ పేరు తెలుదా నీకు? ఎట్లా ఎందుకు అది రాసిన వస్తున్నా పక్కన మంచిగా అంత తిక్కబట్టేసి ఇట్లా పిల్లలు అనాథ పిల్లలు నాకు చిన్న పిల్లలు మాకు ఏం లేదమ్మా. ఈసారి వస్తే నాకు ఫోన్ చేయి, నెంబర్ రాసిచ్చా. ఫోన్ నెంబర్ పేపర్ ఇవ్వమ్మా. అమ్మ పేపర్ బుక్ దగ్గర నేనైతే ప్రాబ్లం వస్తేనే సార్ ఫోన్ మెసేజ్ లేక చేయను సార్. మొన్న వచ్చి నేను ఎదురుగా నేను 3-4 వచ్చి అడిగలేరు ఇంటికాడ వచ్చి లైసెన్స్ పెట్టుకున్నాను సార్. మా పిల్లలు అనాథలు, మేము ఇద్దరు ఉన్నాము, పిల్లలు పెట్టుకొని బతుకున్నా అని చెప్పిన. ఇవ్వాలమ్మా మేము కంప్లైంట్ వస్తాయి మాకు మామినా అని చెప్పి అది చూపించి ఫోన్ చెప్పి. రమ్మా, ఇటు రమ్మా ముందర.